అందరికీ నమస్కారం అండి. నేను కోయిరాజును మాట్లాడుతున్నా. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% గ్యారంటీ పరిష్కారం చూపిస్తున్నాము. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, సంతాన సమస్యలు, జ్ఞాపశక్తి, వ్యవసాయం, వ్యాపారం, చదువు, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్యన కలహాలు, కడుదృష్టి, నరఘోష, నాగదోషం, వాస్తుదోషం, ఇలా చెడు ప్రయోగాల నివారణ చేయబడును. చేతబడి, చెల్లంగి, బాణామతి, క్షుద్ర పూజల నివారణ చేయబడును. ఎటువంటి సమస్యలున్నా సరే 100% గ్యారంటీ పరిష్కారం చూపిస్తున్నాను. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తి పీఠాలు, 52 ఉపశక్తి పీఠాలు, 101 గ్రామ దేవతలను, వనదేవతలను మంత్ర యంత్ర తంత్ర మార్గాలలో వంశ పారంపరంగా యజ్ఞాలు, హోమాలు, సాధనలు, పూజలు చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. తరతరాల నుండి వంశ పారంపర్యంగా శ్రీ వనదుర్గ మహంకాళీమాత దేవతలను పూజిస్తూ నిత్యం పూజలతో కఠోర దీక్షతో ప్రజల సమస్యలను తీరుస్తున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై శ్రీ దుర్గాదేవి దీక్షలతో వంశ పారంపర్యంగా తమలపాకు పైన అంజనం వేసి ప్రజల జీవనంలో జరుగుతున్నటువంటి చెడు ప్రయోగాలను గ్రహించి వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో అనుభవం కలిగి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతూ ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న కోయగురు జ్యోతిష్య మహామహోపాధ్యాయ, జ్యోతిష్య వాచస్పతి, జ్యోతిష్య త్రిభువన్, జ్యోతిష్య భాస్కర, దైవజ్ఞరత్న బిరుదాంకిత మీ జాతకమును పరిశీలించి గృహ, వ్యాపార, వాస్తు దోషములు గుర్తించి తగిన పరిహారములు తెలియజేస్తారు. వీరు జాతకమును పరిశీలించి మీకు అనుకూలించే దిశ, దశ, అదృష్టాన్ని, అభివృద్ధికి జాతిరత్నములు సూచిస్తారు. అలాగే మీ అభివృద్ధికి ఆటంకాలు ఎదురైనను శక్తి సామర్థ్యాలు వినియోగించినా అభివృద్ధి పొందలేకపోవటం, వాటికి కారణాలు, నివారణలు తెలియజేస్తారు. ఉన్నత విద్య, వివాహ ఆటంకములు, కుజదోషం, దాంపత్య సమస్యలు, సంతాన భాగ్యం కొరకు, ఆరోగ్య సమస్యలకు, వృత్తిలో స్థిరత్వం కొరకు, ఉద్యోగుల పదోన్నతుల కొరకు, గృహ నిర్మాణంలో ఆటంకములకు, తదితర సమస్యల నివారణకు తగు పరిహారములు సూచించబడును. అదేవిధంగా రాజకీయాల్లోనూ పదవుల్లోనూ రాణించేందుకు సంప్రదించండి. ఇంకా కంప్యూటర్ జాతకములు, ముహూర్త నిర్ణయములు, మత్స్య, లక్ష్మి, కుబేర, నవగ్రహ యంత్రములకు, జాతి రత్నములకు, జపహోమాది కార్యక్రమాల నిర్వహణకు సంప్రదించండి. ఒక సలహా మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీ జీవితంలో మనశ్శాంతి లేకపోయినా, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నా, అనుకున్న పనులు జరక్కపోతున్నా, ప్రేమించుకున్నవారు దూరం కాకుండా ఉండాలన్నా, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా కోయరాజు గురూజీని సంప్రదిస్తే మీ సమస్యలకు 100% జాతకరీత్యా పరిష్కారం చూపిస్తారు. ఇప్పటివరకు ఎంతోమంది గురువుగారి దగ్గరకు వచ్చి సమస్యలకు పరిష్కారం పొంది సంతోషంగా ఉన్నారు. వెంటనే ఫోన్ చేయండి. అందుకనే అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మంత్రగాళ్లు స్థిర నివాసం ఏర్పరచుకుని తమ మంత్ర విద్యను తరతరాలుగా కొనసాగిస్తున్నారు అని అక్కడి వారు చెబుతున్నారు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతం మంత్ర విద్యలకు ఒక విశ్వవిద్యాలయంగా ఉంది. పూర్వం ఈ ప్రాంతానికి క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికి చాలా ప్రదేశాల నుంచి వచ్చేవారట. మయోంగ్లో మంత్రగాళ్లకు సంబంధించిన చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వం ఇక్కడ ఒక శక్తివంతమైన మంత్ర విద్య పొందడానికి, ఇక్కడ ప్రజలు క్షుద్ర దేవతలను సంతృప్తిపరచడానికి ప్రతి సంవత్సరం మయోంగ్ పోబిటోరా అనే పండుగను కూడా చేసుకుంటారు. ఆ పండుగ రోజు గ్రామంలో ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ ఒకచోట చేరి వారి క్షుద్ర దేవతలను స్తుతిస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ కళ్ళు, మాంసం వంటి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. తాంత్రిక విద్య అని పిలువబడే ఈ విద్యను అభ్యసించిన వారిని సాధారణంగా మన గ్రామాలలో, మారుమూల ప్రదేశాలలో ఈ మంత్రగాళ్లు ఉంటారని మనకు తెలుసు. అలాంటి వాళ్ళు ఒక ప్రాంతం మొత్తం ఉన్నారంటే ఆ ప్రాంతపు దరిదాపుల్లోకి వెళ్ళం. అయితే ఈ గ్రామంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, పూర్తి గ్రామమే మంత్రగాళ్లతో నిండి ఉంటుంది అంటే మీరు నమ్మగలరా? ఈ విషయం తెలుసుకోవాలంటే మనం ఒకసారి అస్సాం వెళ్లాల్సిందే. మన ఈశాన్య భారతంలోని అతి ముఖ్యమైన రాష్ట్రం అస్సాం. ఈ అస్సాం ముఖ్య పట్టణమైన గౌహతికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో మయోంగ్ అనే గ్రామం ఉంది. భారత్లో ప్రమాదకరమైన ప్రదేశాలు మీకు తెలుసా? చుట్టూ పచ్చటి అడవులతో, కొండ కోనలతో ఎంతో అందంగా ఉండే ఈ ప్రాంతం
ఒళ్ళు గగురు పొడిచే భయానక క్షుద్ర విద్యను ప్రయోగించే మంత్రగాళ్లతో నిండి ఉంది. ఈ ప్రాంతం యొక్క చరిత్ర గురించి ఎవ్వరికీ